రాయి ఎవరి సహకారం లేకుండా దానంతటా అదే కదలడం ఎప్పుడైనా చూసారా? కనీసం ఇలా జరుగుతుందని ఊహించుకున్నారా? అసాధ్యం అనుకుంటున్నారా? కానీ నిజంగా రాళ్లు వాటంతట అవే కదులుతాయి. అది మర్ణలోయలో అని చాలా మంది నమ్మకం. ఇప్పటికే అనేక మంది ఈ రాళ్ల కదలిక ఎన్నో సిద్ధాంతాలు వివరణలు చెప్పారు. అయితే వాటిల్లో ఏది అందరూ నమ్మే విధంగా లేదు. ఇంకా చెప్పాలంటే ఆ మర్ణలోయ అసలు రహస్యం కనిపెట్టలేకపోయారు. మర్ణలోయలో కదిలే రాళ్ల గురించి మనం ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాలిఫోర్నియా తూర్పు ప్రపంచంలోకెల్లా అత్యంత ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం ఈ డెత్ వ్యాలీ. 100 సంవత్సరాల నుంచి ఈ మర్ణలోయ వెనక ఏదో రహస్యం దాగి ఉంది. ఈ ప్రదేశంలో రాళ్లు వాటంతట అవే కదులుతూ ఉంటాయని చాలా మంది పరిశోధకులు చెబుతారు. అయితే ఈ రాళ్లు ఎవరూ చూడని సమయంలో కదులుతూ ఉంటాయని చాలా మంది నమ్మకం. ఇలా రాళ్లు కదిలే ప్రాంతాన్ని రేస్ ట్రాక్ ప్లాయా అని అంటారు. ఇది పొడి ప్రాంతం, కదిలే రాళ్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పొడిగా ఉండే ప్రదేశం ఏదో అర్థం కాని దారులను సూచిస్తూ రాళ్లు కదులుతున్నాయనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ రాళ్లను మనుషులు కదుపుతున్నారని భావించడానికి ఆ రాళ్ల వెనుక మనుషులు ఎవరూ ఉండరు. ఇటువంటి బాహ్య శక్తి అవసరం లేకుండానే రాళ్లు వాటంతట అవే ఎవరూ చూడని సమయంలో ఇలా రాళ్లు కదులుతున్నాయని బలమైన నమ్మకం. అయితే ఇక్కడ వింత ఏమిటంటే ఈ ప్రదేశంలో ఉన్న అన్ని రాళ్లు కదలవు. కొన్ని రాళ్లు మాత్రమే. అది 2-3 ఏళ్లకు ఓసారి మాత్రమే ఆ రాళ్లు కదులుతాయట. అయితే అలా కదిలే రాళ్లు కూడా అన్ని ఒకే దిశగా కదలడం లేదని, ఒక తెలియని శక్తి లేదా అయస్కాంత ప్రభావంతో ఈ రాళ్లు కదులుతున్నాయని చాలా మంది నమ్మకం. ఈ నమ్మలేని నిజం గురించి అనేక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ డెత్ వ్యాలీలో రాళ్లు కదలడానికి కారణం అత్యంత శక్తివంతమైన గాలులు వీచడం అని కూడా అంటారు. అయితే వెంటనే మరి ఆ గాలికి అన్ని రాళ్లు కదలాలి కదా, కానీ కొన్ని రాళ్లు మాత్రమే ఎందుకు కదులుతున్నాయనే ప్రశ్న మళ్ళీ మదిలో చిగురిస్తుంది. ఈ రాళ్ల కదలికపై భూగర్భ శాస్త్ర పరిశోధకులు ఏమి చెబుతున్నారంటే గాలి ఉష్ణోగ్రతల చర్య వల్లే అని అంటున్నారు. అందుకనే ఈ కదిలే రాళ్లు బురద ఉన్న ప్రదేశాల్లో వంకర టింకరగా వెళ్తున్నాయని అంటున్నారు. ఇలా రాళ్లు వెళ్తున్నప్పుడు ఒక కాలిబాట కూడా ఏర్పడింది. ఈ డెత్ వ్యాలీలో రాళ్లు అవి కదిలే సమయంలో నేల మీద కాలిబాటలు ఏర్పడతాయి. 700 పౌండ్లు బరువున్న కొన్ని రాళ్లు 1500 అడుగులకు పైగా ప్రయాణిస్తూ అబ్బురపరుస్తాయి. అయితే కొన్నేళ్లుగా పరిష్కారం కాని ఈ విషయంపై 2014లో పరిశోధకులు కొన్ని కారణాలు చెప్పారు. ఈ రాళ్లు కదలడానికి కారణం కొన్ని గాలులు ఉపరితలం మీదుగా రాళ్లను ముందుకు నడిపిస్తాయని, అవి కదలికల సమయంలో ఇలా బురదలో కాలిబాటలను ఏర్పడతాయని, కదిలే శిలల రహస్యాన్ని శాస్త్రవేత్తలు ప్రపంచానికి వెల్లడించారు. అయినప్పటికీ దీనిని ఇంకా మిస్టరీగానే చూస్తున్నారు పర్యాటకులు.